ఆశా వర్కర్ల చెల్లో విజయవాడ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీసులు అడ్డుకుంటున్నారు. కలపర్రు టోల్గేట్ వద్ద ఆశా వర్కర్లను విజయవాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. అర్ధరాత్రి నుండి పోలీసులు తమను నిర్బంధించారని, న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేరేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు ఆశా వర్కర్లు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఆశా వర్కర్లకు సంబంధించి ఈరోజు విజయవాడలో జరిగే మహాధర్నాకైతే నిన్నటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లని గృహ నిర్బంధాలు, అలాగే పిలిచి పోలీస్ స్టేషన్లలో కూడా నిర్బంధాలు జరుగుతున్నాయి. ఈరోజు విజయవాడ వెళ్ళే ఆశా వర్కర్లను అయితే కలపర్రు టోల్గేట్ వద్ద ఆపి ప్రతి బస్సును చెక్ చేసి ఆశా వర్కర్లను దింపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆశా వర్కర్లు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి. మాకు కనీస వేతనం 26,000 చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పుడు గత సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు ఏం నెరవేర్చలేదండి. దానికోసం చెలో విజయవాడ అనేసి అసెంబ్లీని ముట్టడి చేయడానికి కానీ బయలుదేరామండి. రాత్రి 12 గంటలకు మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద దించేశారండి. ఇప్పటి వరకు మేము రాత్రి నుంచి ఇక్కడే రోడ్డు మీద కూర్చుని ఉన్నామండి. మమ్మల్ని విజయవాడ అయితే వెళ్ళనివ్వలేదండి. మా వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, కానీ మమ్మల్ని వెళ్ళనివ్వలేదండి. మేము ఇక్కడే ఉన్నామండి. కనీస వేతనం 26,000 చెయ్యాలని, తర్వాత మెడికల్ లీవ్స్ ఇవ్వాలని, తర్వాత ఏమో గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇప్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. అంతేకాకుండా మాకు ఆన్లైన్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి. ఆన్లైన్ వర్క్ తగ్గించాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని మేము చాలాసార్లు డిమాండ్ చేస్తామండి. కానీ ఇప్పటి వరకు ఏం నెరవేరలేదండి. ఆ డిమాండ్లన్నీ మాకు ప్రభుత్వం వెంటనే మాకు కల్పించాలని కోరుకుంటున్నాం అండి. అలాగే చూసినట్టయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిన్నటి నుంచి కూడా గృహ నిర్బంధాన్ని కానివ్వండి, పోలీస్ స్టేషన్లు కూడా తరలిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గుండుగోలు నుంచి వచ్చామండి. గుండుగోలు పిహెచ్సి అండి మాది. అయితే మేము 36 గంటల ధర్నా ఏలూరులో చేసామండి. ఆ ధర్నా మేరకు పిలుపునిస్తానన్నారు. అప్పుడు కూడా మా చెప్పిన పథకాలను అమలు చేస్తానన్నారు. అవి కూడా మాకేమీ అమలు చేయలేదు. మాకు హామీ కూడా ఏమీ ఇవ్వలేదండి. అందు గురించి మేము చెలో విజయవాడ కార్యక్రమానికి అసెంబ్లీ దగ్గర ముట్టడి చేయడానికి వెళ్తున్నామండి. మమ్మల్ని మార్గం మధ్యలో ఆపేసేసారండి. మా ముఖ్యమైన డిమాండ్స్ను మేము కనీస వేతనం మాకు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్, వేతనాలతో కూడిన లీవ్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నామని డిమాండ్ చేస్తున్నామండి. మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలండి. ఆశా వర్కర్లు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి కోవిడ్తో కానీ లేదా ఏ కారణం చేత అయినా మరణించిన వారికి మట్టి ఖర్చు కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి కల్పించాలని అడుగుతున్నామండి. అలాగే ఇప్పటికి ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లారా? మీ స్పందన ఎలా ఉందనుకోవచ్చు ప్రభుత్వం వైపు నుంచి? మేము తీసుకెళ్ళామండి. 36 గంటల్లో ధర్నాలో మొత్తం డిమాండ్స్ అన్నీ చెప్పామండి. ఆ రోజున చెప్పామండి. ఈ రోజుకి ఏమీ ప్రభుత్వం స్పందించలేదండి. సెల్ ఫోన్లు, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇమ్మని ఆ రోజు నాడు అడిగామండి. నానిపోయిన సెల్ ఫోన్లు ఇవ్వలేదండి. వర్క్ పని భారాన్ని తగ్గించమని అడిగామండి, తగ్గించలేదండి. ఏ సమాధానం చెప్పలేదండి. మాకు సంబంధం లేని పనులు కూడా చేపిస్తున్నారండి. ఈ పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఆప్ చేసేసారు కదా, దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఆడోళ్ళని కూడా కాకుండాను ఇక్కడే మమ్మల్ని ఉంచేసి మాకు ఇప్పుడుకొచ్చి రాత్రి తెల్లారి గంటల కాడి నుంచి అండి ఇక్కడే ఉంచేశారు. మాకు ఏ సదుపాయం లేదు, ఏమీ లేదు. ఆడోళ్ళని కూడా చూడకుండా రోడ్డు మీద నిలబెట్టేశారు. మేము ఇంకా ఎలాగైనా సరే బలంగా చేయాలని మేము కోరుచున్నామండి. ఇంకా ముందుకెళ్తామండి, మేము ఆగేదే లేదండి అసలు. మీరు చెప్పండి. కాకినాడ యూపీహెచ్సి అండి, కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి. మేము పని భారాన్ని తగ్గించాలండి. కోవిడ్లో చనిపోయిన ఆశా వర్కర్లకు 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మేము అడిగామండి, డిమాండ్ చేసాము. అది కూడా ఇప్పటికి వచ్చి ఏమీ ప్రభుత్వం మాకు చేయలేదండి. ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్లు ఉన్నారని, జిఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్లు ఉన్నారని, అర్హులైన వాళ్ళని జాబ్లో తీసుకోవాలని, కానీ ఆశా పోస్టులు భర్తీ చేయాలని కూడా కోరుతున్నామండి. ఖాళీ పోస్టులు, నాణ్యమైన సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్ తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా చెలో విజయవాడ, అలాగే అసెంబ్లీ ముట్టుటకి వెళ్తున్న ఆశా వర్కర్లు అయితే నడి రోడ్డు పైన అర్ధరాత్రి నుంచి కూడా ఈ పోలీస్ సోదాలు చేసి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ కల్పర్ టోల్ గేట్ వద్ద రోడ్డు పైన నిలబెట్టి వేశారు. మాకు న్యాయమైన కోరికలు తీరే వరకు కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆశా వర్కర్లు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, కల్పర్ టోల్ గేట్ నుంచి.